పెద్ద పెద్ద షోరూమ్స్ లో అయితే వాళ్ళు ఒక ఎక్విప్మెంట్ మీద గోల్డ్ పెట్టి అవును. ఇది ఇన్ని క్యారెట్స్ అని వాళ్ళు చెప్తే ఇక అదే నిజమని కస్టమర్ నమ్మాల్సి ఉంటుంది. అంతే. మీరు ఎలా చెక్ చేస్తారు యాక్చువల్గా? కొంతమంది విపరీతంగా దాని పాపం గీసేసి దాని మీద ఉన్న డిజైన్ అంతా పోయేంత వరకు చేస్తారు. అవును. సో అది ఎగ్జాక్ట్ ఏంటి చెప్పండి, ఆ ప్రాసెస్ ఏంటి? ఇక గీసేసి అంటే మేడము గీసేసి అనేది వెనకటి నుంచి ఉంది. ఆ, మన వెనకటి తరంలో ఏముండేనంటే గోల్డ్ మిషన్లు లేకుండే. ఉమ్, అప్పుడు గీసి దాని మీద ఒక లిక్విడ్ వేస్తే దాని ప్యూరిటీ అనేది అంతగా గెజ్ చేసేవాళ్ళు. రైట్. ఇప్పుడు ఏమైందంటే ఈ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే గోల్డ్ బయింగ్కి వచ్చాయో ఉమ్, డైరెక్ట్ మిషన్స్ అయిపోయినాయి. ఉమ్, ఈ మిషన్స్ అయిపోవడం వల్ల ఈ ప్రతి ఒక్క కస్టమర్కి అనేది మనము ఏ వస్తువు అయినా ఇప్పుడు ఇమీడియట్లీ దొరకాలనేటట్టు అయిపోయింది. అంటే అవును, అంత అవును. షార్ట్ టైం అయిపోయింది. విత్ ఇన్ నో ఇప్పుడు టైం కస్టమర్ ఇప్పుడు అన్నట్టు. ఆడ రిలీజ్ చేయాలి, దాన్ని తీసుకుపోయి కంపెనీకి అప్పచెప్పాలి, ఆ కంపెనీ మిషన్లో చెక్ చేయాలి, ఆ తర్వాత ప్యూరిటీ ఎంత ఉందో ఏందో అనేది తెలియదు. అవును, ఆయన ఎంత చెప్తే అంతకు వీళ్ళు అమ్మేసుకోవాలి ఆడ. కరెక్ట్. మాది అలా కాదు. ఏందంటే మేము ఆడనే చెక్ చేస్తాం, రిలీజ్ చేస్తాం, అది ఎంత ఉందో చెప్తాం, ఆ కస్టమర్కు రిమైనింగ్ నీకు ఇంత వస్తుంది అని చెప్తాం. అక్కడ సాటిస్ఫైడ్ అయితే ఆయన తీసేసుకుంటాడు. రైట్. అంటే ఆన్నే ఆన్ స్పాట్లా. రైట్. కానీ మళ్ళీ మా ఆఫీస్కి రాండి, మేము ఇక్కడ దాని ఎస్టిమేషన్ ఇస్తాము. సో ఈ టైం మీకు అంత టైం టైం ఏం వేస్ట్ పట్టదు. అనేది మాత్రం 1% కూడా టైం వేస్ట్ అనేది మా కాడ జరగదు. రైట్. ఇంకొకటి మిషన్ చెకింగ్ అనేది కూడా ఇలాంటిది ఏం లేదు. బై హ్యాండే విశ్వకర్మల చేత గోల్డ్ స్మితులు వాళ్ళే స్వయంగా చెక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కుల వృత్తి తాతల నాటి నుంచి అదే కనుక దాని అవగాహన అనేది ఒకటి ఉంటుంది.